అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ ప్రజల మధ్యకి ఎందుకు వెళుతుందో తెలుసా? మత వ్యాప్తి కోసం కాదు, అలాంటి కర్మ మాకెందుకు. క్రీస్తు చూపించిన మహాజ్ఞాన మార్గాన్ని ప్రకటించడానికి వెళుతున్నాం మేము. మత మార్పిడి చేయవలసిన అవసరత మనకేంటి? ఇది నిజమని చెబితే జనమే పరిగెత్తుకుంటూ వచ్చి దాని కాళ్ళ మీద పడతారు. అవునా కదా? నిజమని నువ్వు చెప్పి చాలు, వాడు అబద్ధం ఏంటో తెలుసుకొని నిజాన్ని నమ్మి తీరుతాడు. కనుక ఆ నిజాన్ని చెప్పే పనిలో ఉన్నాం మేము ఇప్పుడు. అబద్ధమైతే నిరూపించరా, నిరూపించు. 100 పట్టుకోవద్దు, ఒక్కటే. మా సవాల్లో ఏంటంటే బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్క తప్పు చూపించరా చాలు. ఒక్క తప్పు చూపించడం కాదు. నీకు అర్థం కాకపోతే తలపాగా చొట్లాగా తలవంకర టైపు నువ్వు. నీకు అర్థం కాదు కాబట్టి ఏదో తప్పు అనుకుంటున్నావు, కానీ అది ఒప్పని నేను నిరూపిస్తా. నువ్వు ఏదైతే తప్పు అనుకుంటున్నావో ఏదో ఒకటి నీకు నచ్చింది ఎంచుకో. ఆ ఒక్కటి గాని నేను తప్పని, అది ఒప్పని నేను నిరూపించలేకపోతే నేను బైబిల్ వదిలేస్తా. అది నేను ఒప్పించాక మాత్రం నువ్వు ఒప్పుకోకపోతే నేను విడిచిపెట్టను. బాప్తిసం తీసుకోవాలి, అది కండిషన్. కనుక బైబిల్లో తప్పులు ఎందుకుంటాయి? తప్పులుగా వెతికేవాడికి తప్పులుగానే కనబడతాయి. ఏమండి, పచ్చకామరలోడు గట లోకమంతా ఎటు చూసిన ఎలా ఉంది అడికి? ఏంటి పచ్చగా ఉంది, తెల్లగోడ కూడా అనుకుంటున్నారు. దరిద్రుడా, గోడ పచ్చ కాదురా, నీ కళ్ళుకే రోగం వచ్చింది, చెత్వారం. ముందు రోగాన్ని సరి చేసుకో పో. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఆప్థాల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తే నీ కన్ను సరి చేస్తాడు. అవునా? కనుక ఇప్పుడు రోగం వచ్చింది చాలా మందికి. బైబిల్ మీద చూస్తున్న వాళ్ళందరికీ పచ్చగా కనబడుతుంది, బైబిల్ పచ్చగా. అందుకే వాళ్ళ కంటికి సరైన డాక్టర్ ఎవడంటే నేనే, డాక్టర్ అండ్ ప్రొఫెసర్. ఏమండి, పాస్టర్ కాదు నేను, డాక్టర్ అండ్ ప్రొఫెసర్. బైబిల్ చదివాను నేను. ఆ రోగం నయం చేయడానికి, ఇంకా పచ్చిగా చెప్పాలంటే నీ రోగాన్ని కుదర్చడానికి వచ్చిన డాక్టర్ రా నేను, బైబిల్ డాక్టర్ని. జబ్బు పోతే నీకు ఖచ్చితం. చాలా మంది డాక్టర్లు మనుషులు పోతారేమో, రోగిస్తులు, కానీ ఇక్కడ రోగిని బతికించే డాక్టర్ నేను. నీ రోగాన్ని పోగొట్టే డాక్టర్ నేను.